నేను లీచి. ఇది నా కథ. నేను ఒక చిన్న పండు, కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం రాజసంగా ఉంటుంది. ఇది లీచి. చూడటానికి చిన్నగా గులాబీ రంగులో ఉండే ఈ పండు ఒకప్పుడు రాజులు రాణులు మాత్రమే ఆస్వాదించేవారని చెబుతారు. చైనాలో వేల సంవత్సరాల క్రితమే లీచీని రాజుల పండుగ భావించేవారు. దాని తీపి, రుచి, సువాసన, మృదువైన గుజ్జు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేవి. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ఒక చైనా రాణికి లీచీ పండ్లు చాలా ఇష్టం. అందుకే రాజు దూర ప్రాంతాల నుండి కూడా తాజా లీచీలను తీసుకురావడానికి ప్రత్యేక దూతలను పంపించేవాడట. ఆ రోజుల్లో ఫ్రిడ్జులు కూడా లేవు, కానీ ప్రేమ కోసం రాజు ఆ పండ్లను త్వరగా రాజభవనానికి చేరేలా చూసేవాడు. అంత విలువైన పండు ఇది. లీచీ కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని బలంగా ఉంచుతుంది, చర్మానికి గ్లో ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది. అలాగే లీచీలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ పండు తీపిగా ఉన్న తాజాగా తింటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. లీచీని జ్యూసులలో, డిజర్ట్లలో, ఐస్ క్రీమ్లలో కూడా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిని ఇష్టపడతారు. కానీ ఈ చిన్న పండులో ఉన్న అందం ఏమిటంటే, బయట కొంచెం రఫ్గా కనిపించిన లోపల మాత్రం ఎంతో మృదువుగా తీపిగా ఉంటుంది. మనుషుల్లాగే కదా ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన పండు రుచి మాత్రమే కాదు, ఒక కథను కూడా చెబుతుంది. రాజుల నుండి మన ఇళ్ళ వరకు వచ్చిన లీచీ ఈరోజు కూడా అదే ప్రత్యేకతను నిలబెట్టుకుంది. మీకు లీచీ ఇష్టమా? ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వద్దాం. లీచీ పండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి ప్రయోజకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయితే వీటిని నేరుగా తినకూడదు. ఆయుర్వేదంలో మరియు కొన్ని అధ్యయనాల్లో వీటి సారాన్ని ఔషధంగా వాడతారు. లీచీ సీడ్స్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.